సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. 2 రోజుల పాటు కీలక సమావేశాలు, చర్చలో పాల్గొన్న ఆయన 3 రోజుల సింగపూర్ అధ్యక్షుడు, మంత్రులు, పలు సంస్థల ప్రతినిధులతో సమావేశాలు కాబోతున్నారు. ముఖ్యంగా ఇవాళ ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిట్నెస్ రంగాలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాఠా ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో భేటీ కాబోతున్నారు సీఎం చంద్రబాబు. యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. సింగపూర్ పర్యటనలో 3వ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిట్నెస్, ఆరోగ్య, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు సాగుతున్నాయి. సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం మాజీ ప్రధాని లీ సియాక్ లూంగ్తోనూ భేటీ అవుతారు. సింగపూర్లోని వివిధ ప్రాంతాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రుల బృందం సందర్శించనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. సురేష్, సింగపూర్ పర్యటనలో 3వ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కీలక సమావేశాలు అనేది కూడా నిర్వహించనుంది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా ఇటు ఏపీ బ్రాండ్ అయితే ఇటు సింగపూర్ కి తీసుకెళ్లే విధంగా కూడా ఈ యొక్క పర్యటన అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఇక ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్టెక్ రంగాలపై సీఎం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే క్వారియర్, విల్మర్, టీవీఎస్, మొరాటా ప్రతినిధులతో అయితే కనుక ఈ రోజు సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇటు సింగపూర్ అధ్యక్షుడు, మాజీ ప్రధానితో సైతం కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఇక డిజిటల్ నైపుణ్యాలను అందించేందుకు యూట్యూబ్ అకాడమీ తోటి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం అనేది కూడా కుదుర్చుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ పెట్టుబడులు పెట్టేందుకు కూడా సింగపూర్ నుంచి ఆయా సంస్థలు వచ్చే విధంగా కూడా ఈ యొక్క పర్యటనలో భాగంగా ఆయా సంస్థల ప్రతినిధులతో అయితే కనుక సమావేశం అవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక క్వాంటమ్ సెంటర్స్ లో భాగంగా ఏ రీసెర్చ్ సెంటర్లు, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా ఇటు ఆయా సంస్థల ఒప్పందాలతో అయితే కనుక ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా మంత్రుల బృందం సైతం కూడా ఇటు సమావేశాలు అనేది కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు ఆయా సంస్థల ప్రతినిధులను కలుస్తుంటే, మరోవైపు నారా లోకేష్ సైతం కూడా ఇటు ఏదైతే పాఠశాలలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తెచ్చేందుకు, అదేవిధంగా శిక్షణ నైపుణ్య కేంద్రాలని ఇటు రాష్ట్రంలో ఉంచేందుకు కూడా ఇక ఆయా సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా ఇటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా సంస్థల ప్రతినిధులతో అయితే కనుక ఇటు భేటీ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే ఎంఓఎస్ అనేది కూడా కుదుర్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. మొత్తంగా ఇక టీవీఎస్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణుతో సమావేశమై వాహన తయారీ రంగం, ఆటోమొబైల్ పార్కులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 8 గంటలు 9 గంటల వరకు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రుల బృందం సైతం కూడా సంస్థల ప్రతినిధులతోటి వరుస భేటీలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు నెలకొల్పేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో ఏ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలంటూ కూడా ఇటు సింగపూర్ సంస్థను అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎస్ఐఏ ఇంజనీరింగ్ ప్రతినిధులతో కూడా భేటీ అవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రాష్ట్రంలో విమానయాన రంగంలో అవకాశాలు అయితే వివరించినట్టు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, సీ పోర్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా భూ కేటాయింపులు కావచ్చు, ఎస్ఐపిపిలో ఒక బోర్డు అనేది ప్రవేశపెట్టి ఆ బోర్డులో భూ కేటాయింపులు, అదేవిధంగా వారికి కల్పిస్తున్నటువంటి రాయితీలు వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలు, వనరులు ఇటు కేంద్రం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఇటు ఏపీలో కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యంలోనే కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలపై కూడా ఇటు సింగపూర్ ప్రతినిధులతో అయితే సీఎం చంద్రబాబు నాయుడు
చర్చిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు ఏపీలో ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాల్లో ఎటువంటి రంగాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక వారికి వివరిస్తున్నటువంటి పరిస్థితులు. ఇటు విశాఖపట్నం ఏదైతే ఐటీ హబ్ గా అయితే కనుక చెప్తా ఉన్నారో ఆ విశాఖపట్నం, అదే విధంగా ఇటు రాయలసీమతో పాటు రాయలసీమలో కూడా ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పాలి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వీటన్నిటిపై కూడా విపులంగా అయితే సమావేశంలో ఆయా ప్రతినిధుల సంస్థలకు అయితే కనుక ఇటు ప్రతినిధులకి సమావేశంలో చర్చిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది హరి. రైట్. అలాగే ఇప్పుడు సీఎం చంద్రబాబు మూడో రోజు ఐటీ, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అదేవిధంగా సింగపూర్ అధ్యక్షుడిని కూడా చంద్రబాబు ఈరోజు కలవటం జరుగుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఈ పర్యటన కొనసాగుతుంది? ఏదైతే ఇక 31వ తేదీ వరకు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక ప్రతి ఒక్క రంగాలతో పాటు అన్ని రంగాలు కూడా ఇక ఏపీలో విస్తరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద అగ్రికల్చర్ అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల్లో ఒకటైన విల్మర్ ఇంటర్నేషనల్ సిఇఓ క్వాక్ కున్ హంగ్తో కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఏపీలో ప్రతి ఒక్క రంగం అభివృద్ధి చేసే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా అర్థమవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క 6 రోజుల్లో పాటు ఇక మనకి ఏ కంపెనీలతోటి ఎంఓయూ జరిగింది అన్న దానిపై అయితే కనుక సమాచారం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే నారా మంత్రి లోకేష్ సమక్షంలో కూడా ఇటు ఏదైతే ఇటు విద్యాశాఖకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి సెంటర్లు కూడా శిక్షణ ఇచ్చే కేంద్రాలను సైతం కూడా ఇటు ఒక ఎంఓయూ అనేది కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక మధ్యాహ్నం 12 గంటలకి సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం తోటి ముఖ్యమంత్రి భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సింగపూర్ ఏపీకి పెట్టుబడులు మౌలిక సదుపాయాలపై కూడా ఇక సింగపూర్ భాగస్వామ్య అంశంపై ఇరువురు నేతల మధ్య కూడా చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకి సింగపూర్ మాజీ ప్రధాని లీ హీసన్ సమావేశం కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే 2014-19 ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే ఇటు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర రాజధాని అమరావతి కోసం కూడా ఇటు సింగపూర్ వెళ్లి సింగపూర్ తరహాలో డెవలప్ చేస్తాము అంటూ కూడా అనేక సార్లు చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సింగపూర్ పర్యటన కూడా కొనసాగించడం కూడా జరిగింది గతంలో. అయితే ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఏదైతే ఇటు పునఃప్రారంభించేటువంటి అంశాలు గతంలో ఒప్పందాలు ఏవైతే చేస్తున్నాయో వాటిని తిరిగి ప్రారంభించే విధంగా కూడా ఇక కూటమి సర్కార్ ముందడుగు వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్. అలాగే గతంలో 2014-19 మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అమరావతిని సింగపూర్ చేస్తారని చంద్రబాబు అప్పుడే మనకి చెప్పారు. అయితే ఈ 2024 తర్వాత కూడా అది ప్రారంభం అవుతుంది. సరే, ఏదైతే ఇటు 2014-19 కూడా ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రకటించిన అనంతరం కూడా అక్కడ కట్టడాలు సైతం కూడా సింగపూర్ తరహాలో కట్టడాలు ప్రారంభిస్తాము. అదేవిధంగా ఇటు ఆ దేశంలోనే నెంబర్ 1 రాజధాని ఏదైతే ఇటు అమరావతి ఉందో దాన్ని నెలకొల్చే విధంగా కూడా ఇటు ప్రభుత్వం కృషి చేస్తుందని గతంలో అనేక సార్లు ఇటు చంద్రబాబు నాయుడు తెలియజేయడం కూడా జరుగుతుంది. అయితే 2019లో ఏదైతే ఇటు ప్రభుత్వం మారిన అనంతరం కూడా ఇటు సింగపూర్ తో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను సైతం కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా ఆ సంస్థలకి కేటాయించలేనటువంటి పరిస్థితులు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక రెండో విదేశీ పర్యటన, గతంలో ఏదైతే ఇటు దావోస్ పర్యటన అనంతరం కూడా ఇది రెండో పర్యటనలో భాగంగా ఇటు సింగపూర్ పర్యటించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క సింగపూర్ పర్యటనలో భాగంగానే ఇటు 2014-19లో కుదిర్చినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటాయో వాటిని పునఃప్రారంభించేలాగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కంపెనీల ప్రతినిధులతోటి అదేవిధంగా మాజీ అధ్యక్షుడు అధ్యక్షుడు అదేవిధంగా మాజీ ప్రధానితో సైతం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క సమావేశం అనేది నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఏదైతే ఇటు నవంబర్ నెల ఉందో నవంబర్ లో జరిగేటువంటి పారిశ్రామికవేత్తల సదస్సు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు సింగపూర్ నుంచి వచ్చేటువంటి ప్రతినిధులతోటి ఎక్కువ ఎంఓయూస్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది హరి. రైట్. థ్యాంక్ యూ సంతోష్.